హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ క్లర్క్కి సంబంధించి ఒక డిఐ చేద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం ఇచ్చారో చూద్దాం. దేర్ ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ విజిటర్స్, మేల్ ప్లస్ ఫీమేల్, హూ విజిటెడ్ తిరుమల టెంపుల్ ఆన్ 4 different days, నేమ్లీ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఓకే, 4 different days మేల్ ప్లస్ ఫీమేల్ ఉన్నారు. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ టైం ఇచ్చారు చూద్దాం. ద రేషియో ఆఫ్ ద మేల్ విజిటర్స్ ఆన్ ట్యూస్డే టు దట్ ఆఫ్ థర్స్డే ఈజ్ 3:2. ఓకే, మేల్ విజిటర్స్లో ట్యూస్డేకి థర్స్డేకి సంబంధించి రేషియో ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ ఆన్ మండే ఈజ్ 2/9 లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ టు ద టెంపుల్ ఆన్ ట్యూస్డే అండ్ వెన్స్డే టుగెదర్. అంటే ట్యూస్డేకి ప్లస్ వెన్స్డేకి వచ్చిన విజిటర్స్లో 2/9 లెస్ అంటే 7/9 వచ్చారనమాట. ఓకే, 7/9 ఆఫ్ ట్యూస్డే ప్లస్ వెన్స్డే టోటల్లో. ఓకే, ఇది దాని మీనింగ్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ విజిటర్స్ హూ విజిటెడ్ ఆల్ ద గివెన్ డేస్ టుగెదర్ ఈస్ 25% లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్. ఓకే, ఇప్పుడు టోటల్ 100 మెంబర్ వచ్చారనుకోండి, 25% అందులో 25% అంటే 25% ఏమో ఫీమేలు, 75% ఏమో మేల్ అని అర్థం. ఓకే, ఇది దానికి మీనింగ్. ఇక్కడ మనం పై చార్ట్ కింద ఒక పై చార్ట్ ఇచ్చారు. అది దాని మీనింగ్ ఏంటో ఒకసారి దానివల్ల యూజ్ ఏమో చూద్దాం. ఓకే, ద పై చార్ట్ గివెన్ బిలో షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ ఆన్ 4 different days, ఎయిదర్ ఇన్ డిగ్రీ వాల్యూస్ ఆర్ అన్నౌన్స్. ఓకే, ఇక్కడ మనకి మేల్ యొక్క పర్సంటేజ్ లేకపోతే డిగ్రీస్లో ఇచ్చారు. దీనివల్ల యూజ్ ఉంటుంది, చూద్దాం మనం. ఇప్పుడు మనం ఒక చిన్న టేబుల్ లాంటిది ఒకటి డ్రా చేసుకుంటే మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఈ డిగ్రీస్లో వాల్యూస్ ఉంది కదా, మనకు అలానే ఇక్కడ రేషియో ఉంది. సో ఈ రేషియోని అవి పెట్టుకొని మనము వీటి యొక్క వాల్యూస్ అనేది బయటకు తీయచ్చు. ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి. ఫస్ట్ మనము ముందు ఒక టేబుల్ లాంటిది డ్రా చేసుకుందాం. మండే, ఇక్కడ మేలు, ఇక్కడ ఫీమేలు, ఇక్కడ కుదిరితే టోటల్. మనకి వాల్యూస్ ఏమీ డైరెక్ట్గా లేవు. సో మనకి ఇక్కడ ఏం జరిగిద్దంటే వాల్యూస్ డైరెక్ట్ మీన్స్ ఏ వాల్యూ కూడా ఇవ్వలేదు మనకి. సో క్వశ్చన్స్లోకి వెళ్ళటం తప్ప మనకి ఇక్కడ వేరే ఏం చేయడానికి ఉండదు. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. ట్యూస్డేకి థర్స్డేకి రేషియో ఇచ్చారు, అంటే 3:2. ఇక్కడ మనము 3x అనుకుందాం, ఇది 2x అనుకుందాం. ఓకే, ఇక్కడ మేల్ విజిటర్స్ 2/9 times లెస్ దెన్ ద మేల్ విజిటర్స్ టు ద టెంపుల్ వెన్స్డే అండ్ ట్యూస్డే టుగెదర్. ఇక్కడ మనకి వెన్స్డే ఇక్కడ మనకి 54% అని ఇచ్చారు. ఒకసారి పై చార్ట్లో చూడండి, ఇక్కడ 54% అనేది ఇక్కడ ఇచ్చారు. 54 డిగ్రీ, సారీ. ఓకే, అది పర్సంటేజ్ కాదు, డిగ్రీ. ఇది మొత్తం 360 డిగ్రీ, ఇది 54 డిగ్రీ. ఓకే, ఓకే, ఇక్కడ పాయింట్ మనకి ఫీమేల్, మనకి ప్రస్తుతానికి మనం దాన్ని ఏం చేయలేము. ఇంకా ఇచ్చిన పాయింట్స్ ఇవే. ఇక్కడ మనము ఒక్కొక్క దానికి ఎంత డిగ్రీ వస్తుంది అనేది కనిపెడదాం, చూద్దాం రండి. ఇప్పుడు మనకి మండేని తీసుకురావాలి. ఓకే, మండే ఏమిచ్చారు, 2/9 లెస్ అంటే 7/9 ఆఫ్ 3x, ఏదైనా ఒకటి 3x ప్లస్. ఓకే, ఇది మండే మనకి. ఇక్కడ మనం అసలు టోటల్ కనిపెడదాం. ఇప్పుడు ఫర్ సపోజ్ టోటల్ ఎంత అని చెప్పాను, టోటల్ 360 అంతే కదా. ఇప్పుడు ఇందులో నుంచి మనము 54 తీసేసామంటే ఏమొస్తుంది అంటే 603. ఈ 306 అంటే ఏంటి, మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ థర్స్డే. ఇక్కడ ఈ మండే మనం ఎంత అనుకున్నాం, ఈ మండే మనకి ఎంతో తెలుసు, 7/9 times ఆఫ్ 3x ప్లస్ 54 అంతే కదా. ఇక్కడ మనకి ట్యూస్డే ప్లస్ థర్స్డే ఎంత, 5x. ఈ 5x దేనికి ఈక్వల్,
306 డిగ్రీస్కి ఈక్వల్. ఈ డిగ్రీస్ పక్కన పెడదాం కాసేపు. ఇక్కడ చూద్దాం రండి. ఇప్పుడు 7 ఇది మల్టిప్లై చేసి చేద్దాం రండి. ఇక్కడ 7 × 3 ఇక్కడ చూడండి, దీన్ని మల్టిప్లై చేద్దాం. హాఫ్ ఉంది కదా, దాన్ని మల్టిప్లై చేద్దాం. 7 × 3 21x/9 ప్లస్ 7/9 × 54. 9/6 అంటే 6 9 54 కదా. సో 7 × 6 అంటే 42. అర్థమైందా? ఇక్కడ 9ని దీంతో ఇంటూ చేసేటప్పుడు ఇక్కడ మనము 6 టైమ్స్ పోతుంది 9. 7 6 42. ఓకే, అట్లా వేసాను. అంటే కొన్ని డైరెక్ట్గా వేస్తాను నేను, అలానే కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ కనపడుతుంది చూడండి. ఇక్కడ 3 × 3 3 × 7. ఓకే, 7x ప్లస్ 7x/3 ప్లస్ 42. ఇక్కడ మనకి ఈ 42 అనేది ఈ 306లో తీసేయచ్చు. తీస్తే ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ రాస్తారు. ఓకే, ఈ 42 తీసేస్తే 4 6 264 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది పోయింది 42. 5 3 15 15 ప్లస్ 7 22x/3. ఓకే, ఈ 22ని మనము ఇట్లా దీంట్లో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 22 × 1, ఇక్కడ మనకి ఇంకా 44 మిగిలిద్ది. 22 × 2. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 36 మిగిలింది. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చిందంటే మనకి మ్యాక్సిమం అన్ని వాల్యూస్ పడతాయి ఇక్కడ. ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి. వెయిట్ ఎక్కడ, ఇంకా ఫస్ట్ ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ 36 కాబట్టి మనకి ఇక్కడ ట్యూస్డే వాల్యూ పడింది చూడండి. 36 × 3 108 అంటాం. 108. 36 × 2 72. ఓకే, ఇక్కడ మనం ఇక్కడైనా సబ్మిట్ చేయొచ్చు. వెయిట్, ఇక్కడ ఎక్స్ సబ్మిట్ చేస్తే మండే అయినా వస్తుంది, లేకపోతే ఇగో ఇక్కడ ట్యూస్డే మనకి ఇక్కడ పెట్టామనుకోండి, ఈ 180 సంథింగ్ వస్తుంది. ఇక్కడ 180 ఇక్కడ పెడితే మండే వచ్చేస్తుంది మనకి. ఇది సింపుల్ చూడండి. ఇక్కడ 180 కనుక ఈ ప్లేస్లో పెడితే ఈ 306లోంచి 180 తీస్తే సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనకి 3x + 2x 5x కదా. 5x × 36 ఈజ్ ఈక్వల్ టు 180. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి ఈ మైనస్ చేస్తే 6, 10లోంచి 2 పోతే 8, 10లోంచి 8 పోతే 2, ఇక్కడ 2లోంచి 1 పోతే 1. ఇక్కడ 126 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఇవన్నీ ఏంటి, డైరెక్ట్ వాల్యూస్ కాదు ఇవి ఏంటంటే జస్ట్ డిగ్రీస్ అనమాట. ఓకే, మనకి ఇప్పటి వరకు ఏం చేసామంటే మనము వాళ్ళు ఇచ్చిన డేటాని ఇచ్చినట్టు దాన్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేసుకున్నాం అంతే. ఇక్కడ మనకి ఇంకొక వాల్యూ యూజ్ చేయింది ఏదైనా ఉంది అంటే, ఇక్కడ ఫీమేల్స్ది యూజ్ చేయలేదు చూడండి. మనము ఆల్ విజిటర్స్ హూ విజిటెడ్ టెంపుల్ టుగెదర్ ఇస్ 25% ఆఫ్ ద టోటల్ విజిటర్స్ అని ఇచ్చారు కదా. ఈ డేటా మనం యూజ్ చేయలేదు, మిగతాయి మొత్తం యూజ్ చేసాం. సో ఇక్కడ మనం క్వశ్చన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ కరస్పాండింగ్ టు ద నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ హూ విజిటెడ్ ఆన్ మండే? ఓకే, మండే ఎంత ఇచ్చారంటే మనం కనుక్కున్నాం. ఇది కనుక్కున్న వాల్యూ ఎంత ఉందంటే 126. డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ వన్. ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ ఆన్ మండే అండ్ ట్యూస్డే ఈజ్ 60. ఓకే, ఇక్కడ మండే అండ్ ట్యూస్డే ఈజ్ 60. మనకి మండే ఎంత 126 అండ్ ట్యూస్డే ఎంత అంటే మనకి డిఫరెన్స్ 18 వస్తుంది. 126 - 108 కదా, 8 1 అంటే 18 అనేది అంటే 18 డిఫరెన్స్ 18 డిగ్రీస్ ఇది. ఓకే, ఈ 18 డిగ్రీస్ 60 అనమాట. ఇప్పుడు టోటల్ కనుక్కోవాలంటే ఎక్స్, ఇది మనకి ఇక్కడ తెలుస్తుంది, అది కనుక్కోవాలి. దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ విజిటర్స్ ఆన్ థర్స్డే గివెన్ దట్ the total number of visitors on Thursday is 320. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్ ఇక్కడ అంటే ఫీమేల్ విజిటర్స్ యొక్క పర్సంటేజ్ కనుక్కోవాలి. ఓకే, మనకి ఇచ్చిన వాల్యూస్ చూద్దాం. ఇక్కడ 18 డిగ్రీస్ అనేది 60 అయితే 360 ఎంత, 18 × 2 20, 6 2 0 అంటే టోటల్ మనకు వచ్చింది. మనకి ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి. వెయిట్, ఇక్కడ టోటల్ 1200
థర్స్డే, వెన్స్డే, ట్యూస్డే 126, 108, 54, 72, 108, 54, 72. ఓకే, ఇక్కడ మనకి టోటల్ వాల్యూ వచ్చింది 1200. ఇక్కడ నుంచి మనం ఈ వాల్యూస్ అన్నీ కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఓకే డిఫరెన్స్, దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ విజిటర్స్. ఓకే, ఇప్పుడు 72 degrees కాబట్టి 360 ఇంటూ 1200. ఇప్పుడు ఈ వాల్యూ మనం చేస్తే థర్స్డే యొక్క మేల్ విజిటర్స్ వస్తారు. ఓకే, థర్స్డే యొక్క మేల్ విజిటర్స్ అనమాట. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ 72 అంటే మనం 72/100 వేస్తాం. అంటే ఎందుకు అలా వేస్తామంటే ఇది డిగ్రీస్ కాకపోతే అంటే పర్సంటేజ్ ఇస్తారు జనరల్గా. బట్ ఇక్కడ మనం 360 ఎందుకు తీసుకోవాలంటే ఇది డిగ్రీస్, రైట్? డిగ్రీస్ అంటే ఎంత? డిగ్రీ అంటే 360. సో దట్స్ వై ఇక్కడ 72/360 వేస్తాం. ఇక్కడ 0 క్యాన్సిల్, 12 into 10, 12 into 3, 3 వచ్చేసి 3 2s 3 4s అంటే 240. ఇక్కడ మనకి 240 మేల్ విజిటర్స్. ఇది థర్స్డే యొక్క మేల్ విజిటర్స్ 240. ఇక్కడ మనకి టోటల్ విజిటర్స్ ఇచ్చారు థర్స్డేకి. ఎంత వచ్చింది? 320. డిఫరెన్స్ చేస్తే మనకి 80. 60 + 20 80. ఈ 80 అనేది మనకి డైరెక్ట్ అది అడగలేదు, పర్సంటేజ్ అడిగాడు. 80 ఫీమేల్ విజిటర్స్ ఆన్ థర్స్డే. పర్సంటేజ్ అంటే 320 టోటల్లో అడిగాడు ఇంటూ 100. 80 into 4 times 1/4 of 100 అంటే 25%. ఓకే, ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ ఆన్ మండే ఈజ్ హౌ మచ్ % మోర్ ఆర్ లెస్ దెన్ సేమ్ ఆన్ ట్యూస్డే. మేల్ విజిటర్స్లో మండే అనేది ఎంత మోర్ ఆర్ లెస్. ఓకే, ఇక్కడ మోర్ ఆర్ లెస్ అని అడిగారు. చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ డేటా రాశాను చూడండి. ఇక్కడ ఇందాక మనకు వచ్చినట్టుంది డిఫరెన్స్ 18 కదా. 18 మండే పెద్దది, 18 మోర్. దేని మీద మోర్ అంటే ట్యూస్డే మీద మోర్. ట్యూస్డే ఎంత ఉంది? 108 ఇంటూ 100. ఇది చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 1/6. 1/6 అంటే అందరికీ తెలిసిందే 16.67. ఓకే, ఇక్కడ 4th క్వశ్చన్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ హూ విజిటెడ్ ఆన్ థర్స్డే ఈజ్ 252. ఇక్కడ థర్స్డే ఎంత? 72 degrees ఉంది. ఓకే, 72 degrees 252 అంట. ఓకే, ఇక్కడ నుంచి మనం నెంబర్ ఆఫ్ మేల్ కనుక్కోవచ్చు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ కనుక్కున్నాము అంటే అన్నిటిలో ఉన్న మేల్ మెంబర్స్ని కనుక్కోవచ్చు. ఓకే, అక్కడ హోల్డ్ చేయండి. ఓకే, అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ హూ విజిటెడ్ ఆల్ ద 4 days టోటల్, ఇది టోటల్ నాట్ మేల్ ఆర్ ఫీమేల్. 45% ఆఫ్ దెమ్ పర్చేస్డ్ వాటర్ అండ్ లైట్ షోస్ టికెట్స్. ఓకే, ఫర్ కాస్టింగ్ 112 ఫర్ ఈచ్ విజిటర్. ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ జనరేటెడ్ బై సెల్లింగ్ దోస్ టికెట్స్. ఏం లేదు, ఇక్కడ మనకి 72 degrees అన్నానా, ఇక్కడ 360 ఎంతో కనుక్కుంటమే టోటల్ వచ్చేది. టోటల్లో 45% అనేవాళ్ళు వాటర్ అండ్ లైట్ షోస్ అనేది టికెట్ అనేది పర్చేస్ చేశారు. మనకి ఆ 45% ఇంటూ మేల్ టోటల్ నెంబర్ ఆఫ్ అండ్ 112 వేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం 72 degree వచ్చేసి 250 అయితే 360 వచ్చేసి ఎంత? 72/20 అంటే 2. ఇది డబల్ చేయడమే, ఏం లేదు. 72 2 times వెయిట్ 72 2 times కాదు, 36 72లో 2 times పోద్ది. 36 10 times 2 times 2 1s 2 2s 2 6 అంటే 1260. ఈ టోటల్ విజిటెడ్ 1260. ఇప్పుడు ఇందులో 45% అంటే 45% అంటే 9/20. ఇందులో 112 ఈచ్ టికెట్ ఇంటూ 112. ఇది మన ఆన్సర్ అనమాట. ఇక్కడ 0 క్యాన్సిల్, 2 వచ్చేసి 2 6 63 times, 9 వచ్చేసి 12 into 9 times చేయాలి కదా. 990 9 2s 18 01008 ఇంటూ 63 6 3s 18 03 ఇంటూ 6 8s 48 60 6 1s 6
వెయిట్ 8 9 4 3 6 వెయిట్ సారీ ఇది మ్యాచ్ అవ్వట్లేదు ఆన్సర్. ఓకే 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 వెయిట్ ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను చూడండి. నేను ఈ 1260 అనేది టోటల్ కాదు. ఎందుకు కాదు అంటే మనం ఇందాక ఒక వెయిట్ మొత్తం మిస్టేక్ వచ్చింది, ఏం లేదు. ఈ 1260 వచ్చింది ఇక్కడ వరకు, ఇది టోటల్ మేలు అంతే కదా. ఈ టోటల్ మేలు 1260. ఇప్పుడు మనకి టోటల్ విజిటర్స్ కావాలి అంటే మనం ఇందాక ఫస్ట్లో ఒక పాయింట్ మిస్ చేసామన్నాను చూడు. ఇదిగోండి, ఇక్కడ ఫీమేల్ 25% ఉన్నారు, మేల్ వచ్చేసి 75% ఉన్నారని. సో ఆ పాయింట్ ఇక్కడ యూజ్ అయ్యి చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి త్రీ పార్ట్స్, ఇప్పుడు మనకి 4 పార్ట్స్ కావాలి. ఓకే, 3 into 4 times 3 4s 3 2s ఏంది దాన్ని కన్సిడర్ చేస్తున్నాను. 4 4s 1600, 4 2s 80. ఇది టోటల్. ఇప్పుడు ఇందాక వచ్చింది మనకి టోటల్ మేలు, టోటల్ విజిటర్స్ కాదు, ఇది టోటల్. ఓకే, ఇది టోటల్ విజిటర్స్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 1680 into 45/100 కదా, అంటే 9/20 into 112. ఎందుకంటే 112 రూపీస్ ఈచ్ టికెట్ కాబట్టి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేద్దాము. 2 into 8 times 2 into 4 times. ఇక్కడ 9 into 112 అనేది 1008. ఇందాక కూడా వచ్చింది అదే కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ 84. 4 8s 32 04 into 8 8s 64 08. ఓకే, 2 7 6 4 8. ఇది రైట్ ఆప్షన్. ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది? అది 2 2 2 అన్నిట్లో 2 ఉంది. ఇది 4th ఆప్షన్, 8 4 6 7 2. ఇది రైట్ ఆప్షన్, ఏం లేదు, చిన్నదే. నేను ఎక్కడ మిస్టేక్ చేశానంటే ఇక్కడ టోటల్ మేల్స్ నేను టోటల్గా తీసుకొని చేయడం వల్ల నాకు అది టోటల్ ఓన్లీ ఫర్ మేల్ వచ్చింది. ఓకే, ఒకవేళ ఓన్లీ ఫర్ మేల్ అడిగితే అదే కరెక్ట్ ఆప్షను. నేను ఇందాక గబుక్కున ఆ పాయింట్ అనేది అక్కడ లేకపోవటం వల్ల సో నేను గబుక్కన చేశాను. సో ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్. ఇప్పుడు మనం 5th క్వశ్చన్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ టు థర్స్డే టు మండే. ఓకే, థర్స్డే టు మండే. థర్స్డే ఎంత? థర్స్డే 72, మండే 126. 72:126. రెండిట్లో 9 ఉంది, సో 9 ఉండకూడదు. ఇక్కడ 9 పోతే ఇందులో 7 లేదు, అంటే ఇది కాదు. ఇందులో 5 కూడా లేదు, అంటే ఇది కాదు. అంటే ఇందులో 4 ఉంది, ఇందులో 7 ఉంది, అంటే ఇది రైట్ ఆప్షన్. నన్ ఆఫ్ ద ఉంది, జాగ్రత్తగా ఉండండి. కట్ చేసినా అదే వచ్చింది. 12 పోదు కదా. 6 1s ఎందుకు 9 తీద్దాం. 9 8s 9 1s 9 4s 2 4s 2 7s, అదే రైట్ ఆప్షన్. ఓకే, ఇట్లా కూడా మల్టిపుల్స్ కూడా తీసుకోవచ్చు, నేనైతే అదే తీస్తాను. ఇక్కడ హోంవర్క్ క్వశ్చన్ మీకు, ఇది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, హౌ మెనీ ఫీమేల్ విజిటర్స్ ఆర్ దేర్? రిఫర్ క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, ఇక్కడ ఎలా చేయాలో చెప్తాను, బట్ ఆన్సర్ మాత్రం మీరు చెప్పండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ రిఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అన్నప్పుడు మనం ఈ రఫ్ షీట్లో చేసేటప్పుడు అలా కాదు, చెత్తగా చేయకూడదు. ఓకే, మనకి సమ్టైమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి అని చెప్పడానికి ఈ క్వశ్చన్ యాడ్ చేశాను నేను. ఇట్లా మనకి రిఫర్ క్వశ్చన్ నెంబర్ 2 ఇట్లాంటి డిఐస్ వచ్చినప్పుడు రిఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అని చెప్పి ముందు క్వశ్చన్స్ని రిఫర్ చేసుకొని వాల్యూస్ అనేది మనల్ని అడుగుతారు. సో దట్స్ వై ఈ క్వశ్చన్స్ అనేవి మనం రఫ్ షీట్లో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, ఫీమేల్ విజిటర్స్ రిఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అన్నట్టు. ఇక్కడ మనకి టోటల్ మేల్ అనేది 1200 వచ్చారు. మనకి ఇక్కడ ఇది వచ్చేసి 3 పార్ట్స్, మనకు కావాల్సింది 1 part 1200. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందో మీరే చూసి చెప్పండి. ఓకే, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. దీని యొక్క PDF అనేది ఈ టెలిగ్రామ్ ఛానల్లో దొరికింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.